హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే వింత ప్రేమ కథ అయితే నిన్న చెప్పాను కదా మీకు. అదే కథ అయితే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దామా? మరి మీరందరూ వినడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? స్టార్ట్ చేద్దామా ఇప్పుడు? టీవీ, సెల్లు, రేడియో, పేపరు, తినడానికి చిరుతిళ్ళు, తాగడానికి మజ్జిగ, పాలు, ఫ్రూట్స్ జ్యూసులు, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ అమర్చి వెళతాను. ఇంకేం కావాలి అతని అంతకంటే అన్నది పరిమళ. అదేంటి అలా అంటావు? అతను మనిషి. అతనికి ఫ్రెండ్స్ని కలవాలని, తల్లిదండ్రులను కలవాలని, ఫంక్షన్కి వెళ్ళాలని, బంధుమిత్రులను కలవాలని ఉండదా? బందీ చేస్తున్నావేంటి నీ భర్తని? నీవేమైనా అనుకో, నీ ప్రవర్తన క్రూరంగా ఉంది అన్నది రమణి. అలా అనుకునే కొన్ని రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తూ పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చి మా వారిని చెడగొట్టడానికి ప్రయత్నించారు. అందుకే వాళ్ళు ఎవరిని రాకుండా కట్టడి చేశాను. ఆయన తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఇంటికి వస్తారు, కానీ అతను మాత్రం బయటకు పోవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను అన్నది పరిమళ. మరి వాళ్ళు తమ కొడుకుని ఇలా తాళం వేసి బంధిస్తే ఏమనరా? ఎందుకంటారు? వాళ్ళు అతన్ని నాకు 50 లక్షలకు అమ్మేశారు. ఇంకా వాళ్ళకేమీ హక్కుంది? అయినా వాళ్ళు అతనితో కోడలు వచ్చే వరకు ఇంటి పనులు, వంట పనులు చేయవచ్చు కదా, అన్నీ బుద్ధి చెప్పి వెళతారు అన్నది పరిమళ. మరి మీ పిల్లలు వాళ్ళ నాన్నని అలా రూమ్లో బందీ చేస్తే పిల్లలు బాధపడరా అన్నది రమణి. మా పిల్లలకి కూడా అతను ఇలా ఇంట్లో ఉండడమే ఇష్టమే. అతను బయటికెళ్ళి డ్రింక్ చేసి వస్తే పిల్లలను కోప్పడతాడు. ఇంట్లో అంతా గందరగోళం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అందుకే అతను ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి పిల్లలతోనూ నాతోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తాడు. చాలా బాగుంటాడు. అందుకే నేను అతనిని అలా ఉంచడం ఎవరికీ అభ్యంతరం లేదు. అతనికి కూడా తనపై తనకు నమ్మకం లేదు. అతను ఇంటి నుండి బయటకు వెళ్తే అతనికి తెలియకుండానే తాగడానికి ప్రయత్నిస్తాడు. అందుకని అతనికి కూడా బయటకు వెళ్ళాలని పెద్దగా ఆసక్తి లేదు అన్నది పరిమళ. మరి నీకనిపించదా అతడు అందరిలాగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మిమ్మల్ని పోషించాలని? అలా ఇంట్లోనే ఉంటే బాధగా అనిపించదా అన్నది రమణి. ఎందుకు బాధ? ఎందరో భర్తలు తమ భార్యలను పోషిస్తున్నారు. భర్తలు భార్యలను పోషించినప్పుడు భార్యలు భర్తను ఎందుకు పోషించకూడదు అన్నది పరిమళ. ఇలా ఎన్ని రోజులు మరి అన్నది. అతనికి జ్ఞానోదయమై ఇక జన్మలో తాగనని ఉద్యోగాన్ని వెతుక్కొని చక్కగా చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ మళ్ళీ మొదటికొచ్చి తన ఆరోగ్యం పాడు చేసుకుంటే, నన్ను పిల్లలను ఇబ్బంది పెడితే మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది. మా ఆయన అంటే నాకు, పిల్లలకు చాలా ప్రేమ. అందుకని నా ఉదాసీనతతో మా ఆయన దారి తప్పి ఆరోగ్యం అనేది పాడు కాకుండా చేసుకొని మళ్ళీ ఇంట్లో గొడవలు చేసే కంటే మాకు ఇలా చూసుకోవడం ఏమీ ఇబ్బంది లేదు. ఆయనకు కూడా ఏమీ ఇబ్బంది లేదు అని అంది పరిమళ. ఆయనకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏ అభ్యంతరం లేదు. అతని ఆరోగ్యమే మాకు ముఖ్యం అన్నారు వాళ్ళు. మా అమ్మా నాన్నలు నీ భర్తను మార్చుకునే విషయంలో మేము కల్పించుకోలేము అని హామీ ఇచ్చారు. ఇప్పుడు మా వారిని మధ్యన షాపింగ్కి, సినిమాలకి తీసుకెళ్తున్నాను. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. నా భర్త
అతను కూడా ఏమీ మాతో అయితే కోపంగా మాట్లాడాడు అన్నది పరిమళ. ఏమో నీ పద్ధతి చాలా వింతగా ఉన్నది. తాగుబోతుల భార్యలందరూ వాళ్లతో పోట్లాడి రచ్చ చేసి వాళ్ళ వ్యసనాన్ని మాన్పించడానికి ప్రయత్నిస్తారు. నువ్వేమో ఈ విధంగా చేస్తున్నావు. కానీ నీలాగా బందీని చేసి వ్యసనం మాన్పించాలని అనుకునే వాళ్ళని ఎవరినీ చూడలేదు అన్నది రమణి. ఈ విధంగా చేయడానికి నేనెంత క్షోభ అనుభవించానో నీకేం తెలుసు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఏవీ ఫలించక ఈ విధంగా చేస్తున్నాను అన్నది పరిమళ. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా కథ అయితే నచ్చింది కదా, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.